ఈ ప్రాంతం ఒకటే నాకు కొద్దిగా కన్సర్న్ ఉంది. దాన్ని కూడా ఏం చేయాలో చేస్తాం. ఇవి కాకుండా మళ్ళీ మీరు చూస్తే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి నాగార్ సాగర్ కుడికాలువ, వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్, బాలాజీ రిజర్వాయర్, శ్రీనివాసపురం రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్, స్వర్ణముఖి బ్యారేజ్, ఇవన్నీ ఇక్కడ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాలకి పోలవరం కుడికాలువ సమగ్ర వినియోగం, పులిచింతల ప్రాజెక్టు, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి కృష్ణా పెన్నా అనుసంధానం ఫేజ్ 1 ద్వారా నాగార్ సాగర్ కుడికాలువకు నీళ్లు, వరికలపూడిశిల లిఫ్ట్ ఇరిగేషన్, వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, గుంటూరు ఛానల్ విస్తరణ, పట్టిసీమ ప్రాజెక్టు, తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇవి పూర్తి చేస్తే ఈ జిల్లాలో వస్తాయి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి ఏలూరు అనుసంధానం, పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి డెల్టా మోడర్నైజేషన్ కూడా ఒక ఇష్యూ ఉంది. దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. అది కూడా పూర్తి చేసుకోగలిగితే ఇవన్నీ వస్తాయి. అదే సమయంలో దిశ ఒక ఆలోచన, మీరందరూ మెంబర్స్ అంతా ఆలోచిస్తున్నారు కాబట్టి గోదావరి నీళ్లు నాగార్ సాగర్ తీసుకొచ్చాం. గోదావరి నీళ్లు నాగార్ సాగర్ కిందికి వెళ్ళండి, రైట్ మెయిన్ కెనాల్. అక్కడి నుంచి రాబోయే రోజుల్లో వైకుంఠపురం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు తీసుకొచ్చి నేరుగా ఇక్కడ రైట్ మెయిన్ కెనాల్, ప్రకాశం బ్యారేజ్ నుంచి రైట్ మెయిన్ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ SLBRC అక్కడికి నీళ్లు తీసుకెళ్తున్నాం. అక్కడ నాగార్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎట్లా నాగార్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి 2 చూస్తే NSLC నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఆ కెనాల్లు నల్గొండకి వెళ్ళి ఖమ్మానికి వచ్చి, ఖమ్మం నుంచి నందిగామ, తిరువూరుకు వచ్చి ఆ నీళ్లు నూజివీడు వరకు వస్తాయి. అది ఎప్పుడు రాలా. నా జీవితంలో ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఒక్క సంవత్సరం తీసుకొచ్చా. డిఎస్పీలని అదే సమయంలో RDOల్ని రూట్ సూపర్వైజర్లుగా పెట్టి ఒక్క సంవత్సరం పుష్ చేయగలిగితే ఆ నీళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆలోచన విధానం, ఆ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తెచ్చిపోతే గోదావరి నీళ్లు 150 TMC పొదుపు అవుతుంది. ఆ 150 TMC నీళ్లు పైన శ్రీశైలంలో పెట్టగలిగితే రాయలసీమ ప్రాజెక్టు మనకి ఇచ్చే పరిస్థితి వస్తుంది. నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తాం. శ్రీశైలం నుంచి రెడ్ కలర్ ఉంది, అది వెలుగొండ. ఆ వెలుగొండ మీరు చూసినప్పుడు ఒక్క నిమిషం అక్కడ ఉండే ఆ వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ నాగార్ సాగర్ దగ్గర తీసుకుపోయినప్పుడు అక్కడే బొల్లాపల్లి వస్తుంది. ఆ నీళ్లు కానీ అక్కడ 2 కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో బొల్లాపల్లి కడితే 150 TMC నీళ్లు బొల్లాపల్లిలో పెట్టే పరిస్థితి వస్తుంది. దానివల్ల చాలా ఉపయోగపడుతుంది. ఆ నీళ్లు 150 TMC నీళ్లు పెడితే నాగార్ సాగర్ కూడా ఆ నీళ్లు వెళ్ళిపోతాయి. బొల్లాపల్లి నుంచి బ్యాక్ వాటర్ నాగార్ సాగర్కి వెళ్తాయి. అక్కడి నుంచి వెలుగొండ దగ్గరికంటే ఆ పక్కకు తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా బనకచెర్లకు తీసుకెళ్తాం. పైన కిందన బనకచెర్ల BHR అదేనా, బనకచెర్ల అక్కడికి తీసుకొస్తాం. వెలుగొండ దగ్గర నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి బనకచెర్లకు వస్తే ఒక్కసారి బనకచెర్ల కానీ నీళ్లు ఇవ్వగలిగితే గేమ్ చేంజర్. రాయలసీమలో అక్కడి నుంచి మీరు చూసేట్టు KC కెనాల్, ఈ పక్క వస్తే అంద్రినీవా, ఇంకో పక్క పోతే తెలుగు గంగా, ఇంకో పక్క పోతే గాలేరు నగిరి, అన్ని కాలువలకు నీళ్లు వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి నేరుగా జీడిపల్లికి రావాలన్నా, గోరకల్లుకు రావాలన్నా, ఆ పక్కన కందలేరు రావాలన్నా, సోమశిలకు నీళ్లు పోవాలన్నా మొత్తం పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఊరికే కాదు, ఈ ప్రాజెక్టు మనం అడిగితే 70,000 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. గోదావరి నుంచి కృష్ణాకు తీసుకొచ్చి, కృష్ణా నుంచి నాగార్ సాగర్ తీసుకొచ్చి బొల్లాపల్లి కట్టి అక్కడి నుంచి నేరుగా బనకచెర్లు తీసుకుపోని 70,000 కోట్లు. ఈ 70,000 కోట్లు ఏ విధంగా వస్తుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అయితే నా జీవిత ఆశయం ఎప్పటికైనా సరే ఇది పూర్తి చేసి నదుల అనుసంధానం పూర్తి చేయాలనేది నా జీవితం. నేను చూడాలని నా కళ. ఇది చేయగలిగితే చరిత్ర, ఆ చరిత్ర సృష్టించాలంటే ఇక్కడవన్నీ అయిపోతాయి, కానీ బనక చెర్లకు తీసుకుపోవడమే అతిపెద్ద సమస్య. ఇంకోటి ఆలోచిస్తున్నా, ఒకవేళ వీలైతే ఈరోజు మనం చూస్తే నేషనల్ హైవేస్ అన్ని 50,000 లక్ష కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నారు. 4 లేన్ 6 లేన్ 8 లేన్ అని హైబ్రిడ్ మోడల్ కానీ ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇది ఖర్చు పెట్టి అవసరమైతే మనం ఏమైనా పూర్తి చేయగలుగుతామా? కేంద్రం రాష్ట్రం అనుకొని ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏమైనా చేయగలుగుతామా? మన ఇద్దరం కొంత డబ్బులు పెట్టి కొంత వాళ్ళు కూడా పెట్టి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? అది జరిగితే ఇప్పటి నుంచి ఆదాయం వస్తుంది. లేకపోతే 70,000 కోట్ల రూపాయలు రేపు రాబోయే రోజుల్లో 2 లక్షలు కావచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు. అప్పుడు చేయగలుగుతాం. ఒకవేళ చేస్తామో లేదో కూడా తెలియని పరిస్థితి. అలాంటివన్నీ ఉన్నాయి. మీ అందరికీ, సభ్యులందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇది పూర్తి చేయగలిగితే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. మొత్తం ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు మీరు చెప్పారు. రిజర్వాయర్లు ఉన్నాయి, నీళ్లు పోతున్నాయి, పక్కన కాలువలు లేకుండా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటివి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పూర్తి చేయగలిగితే ఈ అనుసంధానం చేస్తే కరువుకు చెక్క పెడతాం. రాష్ట్రానికి ఒక పెద్ద సంపద క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీని మీద మీరు ఒక్కసారి చూస్తే సంవత్సరానికి చాలా వాటర్ సముద్రంలో పోతుంది. ఈ సంవత్సరం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మొత్తం రాష్ట్రంలో దగ్గర మనం చూస్తే నాగార్జున గోదావరి 4,215 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. దాంట్లో మనం వాడుకునేది 126 టీఎంసీలే వాడుకున్నాం. కృష్ణా రివర్ నుంచి ఈ సంవత్సరం 845 టీఎంసీ నీళ్లు సముద్రానికి వెళ్ళాయి. రెండో కలుపుకుంటే దగ్గర 5,100 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఈ సంవత్సరం. మనకుండే ప్రాజెక్టులన్నీ కలిపి కెపాసిటీ 1015. అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం జాయింట్ ప్రాజెక్టులు కడవన్నీ మనే కొన్ని ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు కలుపుకున్నా 1015. ఈసారి దేవుడు కూడా కరుణించాడు. వరుణ దేవుడు మనల్ని ఎక్కడికక్కడ చూస్తే చాలా సహకరించాడు. మొత్తం అన్ని రిజర్వాయర్లు ఫిలప్ చేసే పరిస్థితి వచ్చింది. మొత్తం రిజర్వాయర్లు 1015 టీఎంసీ ఉంటే ఈరోజు 900 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయంటే అది ఒక చరిత్ర. పోయినసారి వరుణ దేవుడు మాతో ఉన్నాడని చెప్పుకున్న పార్టీకి 400 టీఎంసీ కూడా నీళ్లు రాలా. కరువు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అన్ని మేజర్ రిజర్వాయర్స్ మీరు చూస్తే 892 టీఎంసీ నీళ్లు. గాలేరు, నగిరి, సుజల స్రవంతి పైనుండే ప్రాజెక్టులను 69 టీఎంసీ. హంద్రి, నీవా, సుజల స్రవంతి రిజర్వాయర్లంతా 7 టీఎంసీ నీళ్లు. తుంగభద్ర హెచ్ఎల్సి 12.86 టీఎంసీ. ఉత్తరాంధ్రలో 34 టీఎంసీ నీళ్లు. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏదైతే అన్ని రిజర్వాయర్లు బ్యారేజీల్లో 892 గాను 776 టీఎంసీ నీళ్లున్నాయి. 115 టీఎంసీ ఎంటీగా ఉన్నాయి. ఇంకా క్వశ్చన్ ఉంది. ఇంకో పక్క కొన్ని నీళ్లు కూడా వాడాం. గాలేరు, నగిరి, సుజల స్రవంతి కింద వచ్చే రిజర్వాయర్లన్నీ గోరకల్లు కానీ, ఆవుక్కు కానీ, గండికోట కానీ